డెవలప్మెంట్ విషయంలో మీరు చేయొద్దని మేము అంటలేం. అక్కడ 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి ఉన్నది కదా. నువ్వు డెవలప్మెంటే చేయాలనుకుంటే, ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఏ చెట్లు లేకుండా, ఏ పర్యావరణం దెబ్బతినకుండా 14,000 ఎకరాల ఖాళీ భూమి అక్కడ ఉంది కదా. ఇక్కడ 400 ఎకరాల్లో దట్టమైనటువంటి చెట్లున్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి. ఈ భూమినే ఎందుకు కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఈ భూమిని కుదబెట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. అప్పు తేవడమే కాదు, మొత్తం మార్టిగేజ్ చేసిండ్రు. ఈ భూమిని మార్టిగేజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. 22 నవంబర్ 2024 నాడు ఈ భూమిని కుదబెట్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. ఇందులో ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఈ అప్పు ఇప్పియడానికి మధ్యలో బ్రోకర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తికి 169 కోట్ల 83 లక్షలు లంచం ఇచ్చింది. లంచం అంటే బ్రోకర్ ఫీజు ఇచ్చింది. అప్పు ఇప్పించిన బ్రోకర్ కు 169 కోట్ల 83 లక్షలు బ్రోకర్ ఫీజు కట్టింది ఈ ప్రభుత్వం అప్పు ఇప్పించినందుకు. ఇది నేను ఉత్తరం చెప్తాను. ఇది అసెంబ్లీలో నేను వేసిన క్వశ్చన్ కు రాతపూర్వక సమాధానం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్. ఇది నా సొంత కవిత్వం కాదు. నేను స్పష్టంగా ఇందులో ఏమడిగిన అంటే, ద డీటెయిల్స్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్స్, ద క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ టు బి పెయిడ్ టు దెమ్ టిల్ నౌ. ఈ రోజు వరకు ఎంత కట్టింది ఆ బ్రోకర్ కంటే ఇందులో రాసింది ప్రభుత్వం ఆన్సర్. మర్చెంట్ బ్యాంకర్ నేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్. an amount of 169 crores 83 lakhs 97,978 rupees has been paid. దాదాపు 170 కోట్లు అప్పిప్పించిన బ్రోకర్ కు వీళ్ళు డబ్బులు లంచం ఇచ్చిండ్రా, మరి ఫీజు ఇచ్చింది. ఇది రేవంత్ రెడ్డి ఘనకార్యం ఏంటంటే, అప్పు తేవడానికి కూడా బ్రోకర్లను పెట్టుకొని ఆ బ్రోకర్లకు 170 కోట్లు ఇచ్చిండు. ఇది రేవంత్ రెడ్డి నిర్వాహకం. ఇప్పుడు ఆ భూమిని తెగనమ్మాలి, ఆ భూమిని అమ్మి ఇంకో 40,000 కోట్లు తేవాలని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు.